బీజేపీ వ్యవస్థాగత మార్పుల్లో భాగంగా తెలంగాణ బీజేపీలోనూ నూతన నియామకాలు జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటెల రాజేందర్ నియమితులయ్యారు. తన నియామకం పట్ల ఈటెల రాజేందర్ స్పందించారు. బీజేపీ జాతీయ నాయకత్వం తనకు అప్పగించిన నూతన బాధ్యతలను సంపూర్ణంగా చిత్తశుద్దితో నిర్వహిస్తానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. తెలంగాణ అంతరంగం సమస్యలు తెలిసిన వాడినని, కేసీఆర్ బలం బలహీనతలు తెలిసిన వాడినని ఈటెల స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కిషన్ రెడ్డితో కలిసి పనిచేస్తానని చెప్పారు. కిషన్ రెడ్డి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బీజేపీ చీఫ్ గా వ్యవహరించారని తెలిపారు. కేసీఆర్ ను ఓడించడం ఒక్క బీజేపీతోనే సాధ్యమని ఈటెల ఉద్ఘాటించారు. కేసీఆర్ అహంకారాన్ని మట్టి కనిపించేది బీజేపీయేనని తెలిపారు. బండి సంజయ్ నాయకత్వంలో 4 ఎన్నికల్లో గెలిచామని ఈటెల వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోరు అనే స్థాయికి తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ ఎన్నికల్లోనూ గెలవలేదని వెల్లడించారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తే ఒక కుటుంబానికి మాత్రమే లాభదాయకమని, బీజేపీ గెలిస్తే ప్రజలకే లాభమని అన్నారు. నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ నడ్డా గారు, అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి హైటెక్ సిటీలో జరిగినటువంటి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం సందర్భంగా వారు దీని మీద కూలంకుషంగా చర్చించడం జరిగింది. దానికి నేపథ్యం ఉంది. 2019 జనరల్ ఎలక్షన్ సందర్భంగా ఆనాడు మా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్రంగా 4 పార్లమెంటు సభ్యులుగా గెలిచి ఆనాడే తెలంగాణ గడ్డ మీద రేపు రాబోయే కాలంలో గెలిచే పార్టీ, అధికారంలోకి వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి పునాది పడింది 2019 జనరల్ ఎలక్షన్ సందర్భంగా. ఆ తదుపరి జరిగినటువంటి అనేక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయ పరంపర కొనసాగింది. ఆ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కొనసాగింది. వారి ఆధ్వర్యంలో దుబ్బాకలో అసెంబ్లీ గెలిపించుకున్నాం. వారి నాయకత్వంలో హుజరాబాద్లో గెలిచింది. అదేవిధంగా జిహెచ్ఎంసీలో 48 స్థానాలు ఇక్కడ కార్పొరేటర్ గెలిచిండ్రు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ లాంటి మున్సిపాలిటీలలో కూడా భారతీయ జనతా పార్టీ చెప్పుకోదగ్గటువంటి స్థానాలు గెలిచింది. అంతేకాకుండా మొన్నటికి మొన్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలిచింది. బండి సంజయ్ గారి నాయకత్వంలో దాదాపు 4-5 ఎలక్షన్లు గెలవడం జరిగింది. ఈ రాష్ట్రాల్లో గెలిస్తే భారతీయ జనతా పార్టీ గెలిచింది, లేదా గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది తప్ప, మన టీఆర్ఎస్ పార్టీ గెలిచింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా గెలవలేకపోయింది. అంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ అహంకారాన్ని ఓడగొట్టాలంటే, కేసీఆర్ ప్రజా కంటక విధానాలను ఓడించాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ కర్తవ్యం నిర్వహించగలదు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. నరేంద్ర మోడీ గారు, నడ్డా గారు, అదేవిధంగా మా హెచ్ఎం అమిత్ షా గారు దేశవ్యాప్తంగా ఈ కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా, ఈ దోపిడీ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉందని చెప్పి వారు ప్రకటించి ఉన్నారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించగలిగిన విశ్వాసంతో ప్రజలందరూ కూడా మా వైపు చూస్తూ ఉన్నారు. మీకు తెలుసు, బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే 5 నిమిషాలు మంచిగా సంపూర్ణంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ఇక్కడ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా స్వయంగా ప్రధానమంత్రి గారే అమిత్ షా గారికి, నడ్డా గారికి ఆ బాధ్యత అప్పచెప్పినాడు. మేము అనుకున్నాం
తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి కేంద్ర ప్రభుత్వ అండతో పాటుగా కేంద్ర నాయకత్వం యొక్క సంపూర్ణమైన సహకారంతో ఇక్కడ 40 ఏళ్ళుగా అధికారంలో రావాలని కళ్ళగంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క ఆశయాలని ఇవాళ సంపూర్ణం చేసే బాధ్యత ఉంటుందని చెప్పి భావించడం. దాంట్లో భాగంగానే ఇవాళ జాతీయ నాయకత్వం మా మీద నమ్మకం ఉంచి అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో సైనికులాగా పనిచేసిన బండి సంజయ్ గారికి ఇవాళ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పడం, అదేవిధంగా 20 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఎలక్షన్లు, ఓటములు, గెలుపులు తెలిసిన వ్యక్తిని కాబట్టి ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ బాధ్యత నాకు ఏ బాధ్యత అప్పచెప్పినటువంటి మా నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతూనే వారు పెట్టినటువంటి బాధ్యతని సంపూర్ణంగా నిర్వహించడానికి నా వంతు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాం. ఇవాళ రాజకీయాల్లో అనేక రకాల కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. వాటన్నిటి కూడా అధిగమిస్తూ ముందుకు పోయేటువంటి పురోగమించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం.